గైస్ ఇది వచ్చేసి డే 2. ఎర్లీ మార్నింగ్ లేచి చెప్పాను కదా పుణ్యస్నానాల కోసం నేత్రావతి ఘాట్కి వచ్చాం అనమాట. వెళ్ళి మునిగేసి వచ్చాం. ఎంత వర్స్ట్ ఉందండి సిచ్యువేషన్ ఇక్కడ. అబ్బా ఒక్కొక్కడైతే ఒక్కొక్క మైక్ లో అనౌన్స్ చేస్తున్నాడు షాంపూ వాడద్దు, సోప్ వాడద్దు అని. అయినా జనాలు వెళ్ళి ఉత్తరాలు సోపులు షాంపులు. అబ్బా చాలా అన్హైజీనిక్ ఉంది ప్లేస్ అసలు. అది పక్కన పెడితే ఒకడు పళ్ళు అనుకుని దాంట్లో పోయి వస్తున్నాడు. బా వేరే గతి లేక ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడైతే అవుద్దో అక్కడ వెళ్ళి వెంటనే 3 సార్లు మునిగేసి వచ్చేసా. ఇంక మళ్ళీ రూమ్ కి వెళ్ళి స్నానం చేసి మనం టెంపుల్ కి అయితే వెళ్దాం. సో ఈ నేత్రావతి రివర్ స్నాన్ ఘాట్ వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ నుంచి ఒక 1 to 2 kilometers మధ్యలో ఉంటుంది అనమాట. ఈవెన్ మీరు ఆటోలో రావచ్చు, లేదా బస్సులు కూడా వస్తూ ఉంటాయి. బస్సులోనే ఆటోలోనే వచ్చేయచ్చు. డైరెక్ట్ గా రూమ్ కి వెళ్ళేసి మళ్ళీ స్నానం చేసి మనం అయితే దర్శనం వెళ్దాం. అసలు అప్పుడు కూడా జీరో సివిక్ సెన్స్, అప్పుడు కూడా సెన్స్ లేదు. ఒక పక్క మైక్ లో అనౌన్స్ చేస్తున్నాడు స్నానం చేయిద్దా, సోపులు వాడద్దు, షాంపులు వాడద్దని. జనాలు మాత్రం అక్కడ వాడుతూ ఉన్నారు. చాలా గలీజ్గా ఉంది గైస్, అసలు మొత్తం అన్హైజీన్ అయిపోయింది అసలు. గైస్ వచ్చి రెడీ చేసి దర్శనానికి వెళ్తున్నాం మనం శ్రీ మంజునాథేశ్వర టెంపుల్ కి. చెప్పింది ఏంటంటే ఇక్కడ కూడా పంచ కట్టుకోవాలి, లోపలికి వెళ్ళినప్పుడు షర్ట్ ఇప్పేయాలని చెప్పారు. బట్ నేనైతే పంచ కట్టుకెళ్ళట్లా. నేను సాయంత్రం గుడి దగ్గరికి వెళ్ళాం. మేము అక్కడందరూ ప్యాంట్లు వేసుకుని దర్శనం నుంచి బయటకు వస్తారు. ఆ ధైర్యంతో ప్యాంట్ వేసుకెళ్తానా. టైం 7:58 అవుతుంది. జనాలు అయితే ఈరోజు సండే, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ వచ్చినారు. మొత్తం ఎక్కడ చూసినా ఫుల్ వెహికల్స్, దారులంతా జనాలు ఉన్నారు. సో మేబీ మాకు ఈరోజు దర్శనం కూడా టైం పట్టొచ్చు, ఎందుకంటే సండే కాబట్టి. గైస్ మనం తీసుకున్న రూమ్స్ అయితే ఇందులోనే రాజధాద్రి గెస్ట్ హౌస్. ఇది క్లైమేట్ చాలా పీస్ఫుల్ గా ఉంది. అసలు ఎక్కడ సౌండ్స్ లేవు, ప్రశాంతంగా ఉంది అసలు మొత్తం క్లైమేట్ ఇక్కడ. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట గుడికి మెయిన్ ఎంట్రన్స్. ద గేట్ వే ఆఫ్ ధర్మస్థల అని కూడా రాస్తున్నారు. సో ఈ ఆర్చ్ దగ్గర నుంచి లోపల ఇంక మొత్తం గుడి ప్రేమిసేసే. నేరుగా వస్తేనే మనకి ఇంకొంచెం దూరంలో టెంపుల్ వచ్చేస్తుంది. బోర్డు కూడా వేస్తుంటారు శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ అని. సండే అవడం వల్ల జనాలతో చాలా హెవీగా ఉన్నారు. రాంగ్ టైంలో వచ్చామరా, హెవీ క్రౌడ్ ఉన్న టైంలో వచ్చాము. గైస్ జనరల్ దర్శనం క్యూ అయితే చాలా పెద్దదిగా ఉండి చాలా సేపు పడుతుంది దర్శనం టైము. మేము ఇక్కడ స్పెషల్ దర్శనం ఎంటర్ అవుతున్నాం 200 ఇచ్చేసి. ప్లస్ మా దర్శనం అయిపోయి బయటకు కూడా వచ్చేసాం. జస్ట్ 1 hour అయిపోయింది అనమాట దర్శనం. అది స్పెషల్ ఎంట్రీ టికెట్ తీసుకుంటే స్పెషల్ ఎంట్రీ టికెట్ 200 అనమాట. సో లోపలికి వెళ్ళి వచ్చాక బయట స్పెషల్ ఎంట్రీ టికెట్ తీసుకున్న వాళ్ళకి ప్రసాదం కూడా ఇస్తాడు, బర్ఫీ. ఇది ఒకటి ఇస్తారు రెడ్. బయటకు వచ్చాం. ఇంకా వేరే పక్కన అన్నప్ప పెట్ట ఒకటి ఉంది, అండ్ బాహుబలి స్టాచ్యూ కూడా ఒకటి ఉంది. అక్కడికి వెళ్దాం ఇప్పుడు మనం. ఇది వచ్చేసి అన్నప్ప స్వామి బెట్ట అనమాట. ఇది వచ్చేసి మనకి ఎంట్రీలో ఇలా పెద్ద గంట ఉంటది, దాని పక్కన ఉంటది ఎంట్రీ. అన్నప్ప స్వామి బెట్ట పైకి లేడీస్ అండ్ గర్ల్స్ నాట్ అలౌడ్ అనమాట, ఓన్లీ బాయ్స్ అండ్ జెంట్స్. సో పైకి అయితే లేడీస్ ని గర్ల్స్ ని అలౌ చేయరు, ఓన్లీ జెంట్స్ కి మాత్రం అలౌడ్ ఉంది పైన. యాక్చువల్ గా ఈ గుడి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7 to 7:30 లేదా 6 to 6:30, ఓన్లీ హాఫ్ అన్ అవర్ ఓపెన్ ఉంటుంది అనమాట. హాఫ్ అన్ అవర్ ఓపెన్ చేసి పూజలు చేసి మళ్ళీ లోపల డోర్లన్నీ క్లోజ్ చేస్తారు. ఇంకా డే మొత్తంలో ఎప్పుడు వెళ్ళినా డోర్లు అయితే క్లోజ్ లో ఉంటాయి. మీకు లోపల దేవుని దర్శనం చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ టైం 7 to 7:30 అనుకుంటా, ఆ టైంలో ఒకటే ఓపెన్ ఉంటుంది, మిగతా అంతా క్లోజ్ అనమాట. ఈ అన్నప్ప స్వామి ఎవరంటే ఈ ధర్మస్థలకి క్షేత్ర పాలకుడు అనమాట. సో మనకి అన్నప్ప బెట్ట దగ్గరగానే ఆపోజిట్ లోనే మనకి బాహుబలి స్టాచ్యూ ఉంటది అనమాట. సో ఇవన్నీ మీరు విత్ ఇన్ లైక్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటది. టెంపుల్ దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చి అక్కడికనే వెళ్ళొచ్చు. అన్ని పక్క పక్కనే అనమాట. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం బాహుబలి స్టాచ్యూకి. గాయస్ మనకి బాహుబలి స్టాచ్యూ అయితే ఇదే. ఇక్కడ నుంచి నడిచి వెళ్ళొచ్చు స్టెప్స్, లేదు బైక్స్ ఉన్నాయంటే ఈ రోడ్లో వెళ్ళిపోవచ్చు నేరుగా పైకి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. స్టెప్స్ ఎక్కామంటే ఇంకా పై వరకు వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి వెహికల్స్ వెళ్ళడానికి రోడ్డు. అక్కడ కనిపిస్తా ఉందా, అదే బాహుబలి స్టాచ్యూ. బాహుబలి మన ప్రభాస్ బాహుబలి కాదు, ప్రభాస్ బాహుబలి గారు. వీడు ఫస్ట్ ప్రభాస్ బాహుబలి అనుకున్నాడు. అక్కడెక్కడ ఉంది బాహుబలి స్టాచ్యూ అని చెప్పి, బాహుబలి స్టాచ్యూ అని చెప్పా. ప్రభాస్ అనుకున్నాడు. బాహుబలి ఏంటి, ప్రభాస్ బాహుబలి.
గాయస్ మనకి వెనకాల కనిపించేది వచ్చేసి శ్రీ భగవాన్ బాహుబలి మోనోలిథిక్ స్టాచ్యూ అనమాట. శ్రీ భగవాన్ బాహుబలి స్టాచ్యూ వచ్చేసి చాలా మందికి జైన్స్ ఉంటారు కదా, వాళ్ళకి బాగా అవగాహన ఉంటది. ఈ శ్రీ భగవాన్ బాహుబలిని కొంతమంది జైన్స్ కొలుస్తారు. ఇది నాకు చూపించాను కదా మీకు, ఫస్ట్ ఇది ఎలాగ తయారు చేశారు, ఎలాగ పైకి తీసుకొచ్చారు, ఏనుగులతో లాక్కొని ఎలాగ ఇక్కడ ఇన్స్టాల్ చేశారు మొత్తం ఇందాక అక్కడ డీటెయిల్ గా ఉంది, అది మొత్తం మీకు చూపించాను ఇందాక. సో ఈ మంజునాథ స్వామి టెంపుల్ హిస్టరీ గురించి వస్తే, ఇది 800 years అగో కట్టారనమాట టెంపుల్. మీకు అక్కడ టెంపుల్ చూసుకున్నట్టయితే అసలు టెంపుల్ లాగా ఉండదు, అది జస్ట్ ఇల్లు అనమాట. అది అక్కడ ధ్వజస్తంభం ఉండదు, ప్లస్ గోపురం కూడా ఉండదు. నేను ఇప్పుడు దాకా చూసిన టెంపుల్స్ లో ఫస్ట్ టెంపుల్ ఇది, ధ్వజస్తంభం గోపురం లేని టెంపుల్ చూడడం. ధర్మస్థలాలో అప్పుడు జైన్ చిఫ్టైన్ అనేవాళ్ళు. జైన్ చిఫ్టైన్ అంటే ఆ జైన్ క్లాన్ కి హెడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి జైన్ మతం చీఫ్ కి కళ్ళ వచ్చింది అనమాట. అతని పేరు వచ్చేసి బిరమన్న పెరిగడ్ అనమాట. అతనికి వాళ్ళ భార్యకి ఇద్దరు కపుల్స్ కి ఒకనొక రోజు కల్లో ధర్మదేవతలు 4 కళ్ళకు వచ్చి మమ్మల్ని ఇక్కడ స్థాపించండి అని చెప్తే ఇద్దరికి చెప్తే వాళ్ళు వాళ్ళ సొంత ఇంటిని టెంపుల్ లాగా మార్చి ఆ 4 దైవ దేవతల్ని ఇక్కడ గుడిలో పెట్టారనమాట. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సేమ్ వాళ్ళు మళ్ళీ కల్లోకి వచ్చి మమ్మల్ని వేరే ప్లేస్ కి మార్చండి, వేరే ప్లేస్ కి మార్చి ఇక్కడ లార్డ్ శివాని పెట్టండి అని చెప్పారు. దాని తర్వాత ఇక్కడ మనకి శివుడిని పెట్టారనమాట. శివుని ఇక్కడ మంజునాథ స్వామిని పిలుస్తారు అనమాట. సో ఈ ధర్మస్థలకి ముందున్న నేమ్ వచ్చేసి కుడుమ. ఫస్ట్ కుడుమ అని ఉంది ఊరి పేరు, దాని తర్వాత ధర్మస్థలగా మార్చారు. ఇక్కడ మెయిన్ పర్పస్ వచ్చేసి ధర్మస్థలకి ధర్మాన్ని ఫాలో అవడం అనమాట. సో ప్రతి ఒక్కరు ధర్మాన్ని ఫాలో అవ్వాలి, అందుకనేసి ఈ ప్లేస్ పెద్ద ధర్మస్థలాన్ని పెట్టారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మంజునాథ స్వామి టెంపుల్లో మనకి పూజారులు ఉంటారు కదా, వాళ్ళందరూ వైశాసి అనమాట. ఇక్కడ మామూలుగా అయితే అంతా బ్రాహ్మిన్స్ ఉంటారు, ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మొత్తం వైశాసే పూజలు చేస్తూ ఉంటారు. ఇనిషియల్లీ బ్రాహ్మిన్స్ వచ్చారు పూజలు చేయడానికి, బట్ వీళ్ళు తర్వాత కూడా వైశాసే పూజలు చేస్తున్నారు. అండ్ ఇక్కడ టెంపుల్ మొత్తం మేనేజ్మెంట్ చేసేది వచ్చి స్టిల్ జైన్ ఫ్యామిలీ అనమాట. అందుకనే మొత్తం మనకి జైన్ స్టైల్లో ఉంటుంది. లోపల కూడా మొత్తం లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే వాళ్ళు ఇల్లు కోసం కట్టుకున్నారు, దాన్ని గుడిని చేశారు. సో ఇప్పుడు మనం నేరుగా మంజుషా మ్యూజియం కి అయితే వెళ్తున్నాం, కార్ మ్యూజియం కి. అక్కడ వచ్చేసి కార్ మ్యూజియం లో మొత్తం వింటేజ్ కార్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం అయితే డైరెక్ట్ గా అక్కడికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం మళ్ళీ. గైస్ మనం మ్యూజియం కి అయితే వచ్చేసాం, కార్ మ్యూజియం కి. కార్ మ్యూజియం ఎదురుగా ఇది ఫైటర్ జెట్ ఉంది. ఇది వచ్చేసి హిందుస్థాన్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఇది మంజుషా మ్యూజియం కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గిఫ్ట్ గా ఇచ్చారు, అది ఇక్కడ పెట్టేశారు. మేబీ లోపల ఇంజిన్ లేకపోవచ్చు, మిగతా అంతా అట్లాగే ఉన్నాయి. సో అప్పట్లో 1972 అప్పట్లో ఇదంతా ఎయిర్ ఫోర్స్ యూస్ చేసేవాళ్ళు అనమాట ట్రైనింగ్ కి. గైస్ ఇది వచ్చేసి అప్పుడు కాలంలో షేర్ ఆటో లాగా ఉంది. ఇది రీసెంట్ గానే దురంధర్ మూవీలో చూసాను ఈ ఆటోని, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఈ ఆటో ఉందనే నాకు తెలియదు అసలు. దురంధర్ మూవీ చూసాక ఇది ఎప్పుడు అనుకున్నా, కానీ ఇప్పుడు వచ్చాక ఇప్పుడు చూసా. 1967 మోడల్ అంటే ఇది. అప్పట్లో అంబులెన్స్ వ్యాను, ఫైర్ వ్యాన్, ఇది ఫైర్ బస్. అప్పుడు క్రేన్ చూడనట్టున్నా, ట్రాక్టర్ క్రేన్. వచ్చేసి ఆర్మీ వాళ్ళ ట్రక్. ఈ కార్లు అన్ని వర్కింగ్ లోనే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్ కలర్ కారు, అది ఇప్పుడు ఆయన స్టార్ట్ చేసి పెట్టున్నాడు అనమాట. అన్ని రన్నింగ్ లో, అన్ని వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి ఇక్కడ ఉన్న కార్లన్నీ. ఇది చాలా మంది ఫేవరెట్, ఇది వోక్స్ వ్యాగన్ బీటిల్. సో ఈ మ్యూజియం చూడడానికి చిన్నదిగానే ఉంది, కానీ అంత పెద్దదేం కాదు. ఒక హాల్లో అన్ని కార్లు పెట్టేశారు, కాకపోతే చాలా బాగున్నాయి కార్స్. అసలు ఎప్పుడు కాలం లాంటివి కూడా పెట్టేస్తున్నారు. 1900 ఇయర్ లో 1870s లో కార్లు కూడా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఉన్నాయి కార్లు అయితే, కొన్ని కార్లు చూస్తే ఎప్పుడప్పుడు తీసుకెళ్ళిపోదాం అనిపిస్తా ఉంది, అంత బాగున్నాయి కార్లు. అంతా స్ట్రాంగ్ బిల్డ్, వెయిట్లు చూస్తుంటే 2.5 టన్ ఒక్కొక్క కారు. ఇప్పుడు కార్ల 1000 kgs లేదా 1.2 టన్ను అలా ఉన్నాయి. ఆ వీల్ బేసు లెంత్ కూడా, ఆ పెద్ద టెంపో అంత లెంత్ ఉన్నాయి కార్లు. ఇప్పుడు టైం వచ్చేసి 11 కాబోతుంది. గుడిలో అన్నదానం పెడతారు, ఇప్పుడు 11 నుంచి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం.
ఇప్పుడు మేము డైరెక్ట్ గా అన్నదానం వెళ్ళేసి తినేసి ఒకేసారి రూమ్కి వెళ్ళిపోతాం. గైస్ మాకు ఇప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ కనిపించింది. ధర్మస్థలంలో ప్రతి ఒక్కరు ధర్మంగానే ఉంటున్నారు. ఎలా అంటే మేము ఇక్కడ అన్నదానం పోవడానికి చెప్పులు ఇప్పేసి పెట్టాలన్నమాట. సో చెప్పుల స్టాండ్ లో పర్ పేరుకి 2 రూపీస్ తీసుకుంటున్నారు. 5 రూపీస్ చేంజ్ ఇస్తే 1 రూపీ కూడా తిరిగి ఇస్తున్నాడు. దట్ ఈస్ గుడ్. సో అన్నదానం క్యూలో ఎంటర్ అయ్యాం మేము. 11కి స్టార్ట్ చేస్తారంట. గైస్ టైం అయితే 2 అయిపోయింది. మనం నేరుగా అన్నపూర్ణ అన్నదానం సెంటర్ నుంచి లైక్ లంచ్ చేసి నేరుగా వచ్చేసాక ఒక ప్రాపర్గా 1 అవర్ స్లీప్ వేసా. సో ఇప్పుడైతే మొత్తం గేరప్ అయిపోయాం. లగేజ్ అంతా ప్యాక్ చేసాం. ఇంక మనం అయితే డైరెక్ట్గా ఉడిపికి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి మొత్తం గేరప్ అయిపోయా. ఇప్పుడు మనం అయితే రూమ్ చెక్అవుట్ చేయాలి. రూమ్ చెక్అవుట్ దగ్గర వాడికి నిన్న చెక్ ఇన్ చేసిన స్లిప్ ఇస్తే వాడు సెక్యూరిటీ డిపాజిట్ 200 రిటర్న్ ఇస్తాడు మనకి. సో చెక్అవుట్ చేసాక మనం అయితే డైరెక్ట్గా ఉడిపికి వెళ్ళిపోతున్నాం. ఉడిపికి వెళ్ళే రూట్లోనే ఒక బీచ్ కవర్ చేయబోతున్నాం మనం. అది ఏ బీచో మనం గోపుర వ్యూలో వెళ్తూ మాట్లాడుకుందాం. లగేజ్ కూడా మౌంట్ చేస్తాం మన బైక్కి. మొత్తం మౌంట్ చేసి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా టైం 2:30 అయిపోయింది. కరెక్ట్గా నిన్న 2:30కి మనం చెక్ ఇన్ చేసాం ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ 2:30కి చెక్అవుట్ చేస్తున్నాం. మనం ఇప్పుడు డైరెక్ట్గా ఉడిపికి అయితే వెళ్ళట్లేదు. వెళ్ళే రూట్లో ఒక క్లీనెస్ట్ బీచ్ చూసుకుని వెళ్తున్నాం. బ్లూ ఫ్లాగ్ బీచెస్ అని ఇన్నే ఉంటారు. బ్లూ ఫ్లాగ్ బీచెస్ అంటే మనకి ఇండియా క్లీనెస్ట్ బీచెస్కి అలాగా సర్టిఫికేషన్ లాగా ఇస్తారన్నమాట. దిస్ ఈజ్ ద క్లీనెస్ట్ బీచ్ అని చెప్పి. అలాగా ఇండియాలో ఒక 10 బీచెస్ ఉన్నాయి. ఆ 10 బీచెస్లో ఈ బీచ్ ఒకటి అనమాట. ఆ బీచ్ వచ్చేసి పాడుబిద్రిలో ఉంటుంది అనమాట. సో గూగుల్లో బ్లూ ఫ్లాగ్ బీచ్ పాడుబిద్రి అని కొడితే వచ్చేస్తుంది. అది ఉడిపికి చాలా దగ్గరగా ఉంది. అంటే లైక్ ఉడిపి నుంచి ఇటు మ్యాంగ్లూర్ సైడ్ ఉంటుంది అనమాట అది బ్లూ ఫ్లాగ్ బీచ్. ఇదిగోండి మన ధర్మస్థలకి బాగా చెప్పే టైం అయితే వచ్చింది. ధర్మస్థల వెళ్ళిన వాళ్ళు కూడా చెప్పారు నాకు, అసలు చెత్తే ఉండదంట, అంత క్లీన్గా మెయింటైన్ చేస్తుంటారు బీచ్. లైక్ ఇది 1 ఆఫ్ ద 10 క్లీనెస్ట్ బీచెస్ అనమాట. ఇది టోటల్ ఇండియా వైడ్. వాటర్ కానీ చుట్టుపక్కల బీచ్లో జరిగే యాక్టివిటీస్ కానీ పార్క్ లాంటిది కానీ ఇవన్నీ అక్కడ సూపర్గా ఉంటుందని చెప్పి విన్నాను. ఆ డిస్టెన్స్ వచ్చేసి 88 కిలోమీటర్స్ ఉంది ధర్మస్థల నుంచి. 88 కిలోమీటర్స్ అండ్ 2 hours 10 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి అయితే. ఇప్పుడైతే 2:30 అయింది టైము. మేబీ 4:30 కల్లా వెళ్ళిపోవచ్చు. ఆ మధ్యలో ఎక్కడ ఆకుండా వెళ్తే అక్కడ అట్లీస్ట్ ఒక 1 hour అలా స్పెండ్ చేసి మళ్ళీ మనం ఉడిపికి అయితే వెళ్ళిపోతాం. ఇదిగోండి ఇదే మనం మార్నింగ్ వచ్చిన స్నాన ఘాట్ ముందర వస్తుంది అక్కడ. ఇది వచ్చేసి నేత్రావతి రివర్. ఇదిగోండి వెల్కమ్ టు నేత్రావతి స్నాన్ ఘాట్. జనాలే లేరు ఇప్పుడు, పొద్దున హెవీ జనాలు ఉన్నారు. అక్కడే స్నానం చేసుకొని దర్శనానికి వెళ్తారు చాలామంది. నేత్రావతి పీక్ చాలామంది తెలిసే ఉంటుంది. ఇది 1 ఆఫ్ ద బెస్ట్ ట్రెక్కింగ్ ఇన్ కర్ణాటక. పైకి వెళ్తే క్లౌడ్ వ్యూ సూపర్గా ఉంటుంది అనమాట. అది కూడా ఇక్కడ నుంచి దగ్గరే. అలాగే కుమార పర్వత, ఎవరైనా ట్రెక్కర్ పిచ్చోళ్ళు ఉంటే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కుమార పర్వత ఆల్సో నోన్ యాజ్ K2P అనమాట. 1 ఆఫ్ ద హార్డెస్ట్ ట్రెక్కింగ్ ఇన్ ఎంటైర్ ఇండియా అది. ఈవెన్ నార్త్ ఇండియా నుంచి కూడా ట్రెక్కర్స్ వస్తారు దాన్ని కన్క్యూర్ చేయాలని చెప్పి. అంత హార్డెస్ట్. అది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ మనం నిన్న కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్కి వెళ్ళాం కదా, ఆ టెంపుల్కి పక్కనే ఉంటుంది ఆ స్టార్టింగ్ పాయింట్. అది నిన్న చెప్పడం మర్చిపోయాం మన వ్లాగ్లో. గైస్ ధర్మస్థలలో ఈ రాముడు టెంపుల్ కూడా ఫేమస్. ఆర్కిటెక్చర్ భలే ఉంది. ఇది మిస్ చేసాం మేము. మీరు కానీ వస్తే ఇది కూడా చూసుకోవచ్చు మీరు. ఈ రాముడు టెంపుల్ కూడా శ్రీరామక్షేత్ర అనేదో ఉంది. ఇంకా మేము ఎందుకంటే మొత్తం టెంపుల్స్ అయిపోతున్నాయి. మేము వెళ్ళిన ప్రతి ప్లేస్లో టెంపుల్స్ ఉంటున్నాయి, అందుకనేసి ఇది స్కిప్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఉడిపికి వెళ్తున్నాం కదా, అక్కడ కూడా మనం శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్తాం అనమాట. ద ఫేమస్ శ్రీకృష్ణ టెంపుల్. ఇది మనకి మెయిన్ ఆర్చ్ ఫర్ ధర్మస్థల. ఊర్లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు ఉన్న ఆర్చ్ ఇది. అంటే ఇటు చిక్కమగళూరు నుంచి వచ్చేటప్పుడు ఈ ఆర్చ్. మనం అటు సైడ్ నుంచి వచ్చాం కాబట్టి మనకు అటేం కనిపించలే. అటు నుంచి రైట్ వెళ్తే చిక్కమగళూరు, లెఫ్ట్ కొట్టినామంటే ఉడిపి. గైస్ ఈ రోడ్స్లో వెళ్తూ ఉంటే కేరళలో వెళ్ళిన ఫీలింగ్ వస్తూ ఉంది. మొత్తం మనకి కేరళ సైడ్ ఎట్లా ఉంటుందో ఆర్కిటెక్చరు, హౌస్ డిజైనింగ్స్, గుడ్లు డిజైనింగ్స్ మొత్తం సేమ్ అలాగే ఉంది. మనం ఇప్పుడు ఉండేది వచ్చేసి దక్షిణ కన్నడ. దక్షిణ కన్నడ అంటే లైక్ సౌత్ కర్ణాటక అనమాట. సో ఆల్మోస్ట్ కేరళకి చాలా దగ్గరగా ఉంటుంది ఇది. అందుకనే చూడండి మొత్తం ఇల్లులు అంతా పెంకుటిల్లులు మొత్తం ఇలాగే ఉన్నాయి. ఇది కూడా చూడండి సేమ్ ఆర్కిటెక్చర్ అంతా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది పెంకుటిల్లులో కేరళ లాగా. గాయస్ అసలు రోడ్లు ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. అసలు
బీభత్సమే అసలు. ఆ కర్వ్స్ కానీ మధ్య మధ్యలో ఇలా హంప్స్ లాగా వస్తాయి, పైకి బండి అలా ఎగిరేడు కూర్చుంటుంది. ఆల్మోస్ట్ బీచ్కి అయితే వచ్చేసాం. బ్లూ ఫ్లాగ్ బీచ్కి ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంది. ఇదిగో బ్లూ ఫ్లాగ్ బీచ్ పాడుపిద్రి. దిగోండి ఎదురుగా బీచ్. అబ్బా ఇది ఒక బీచ్, బట్ మనం వెళ్ళేది వచ్చి బ్లూ ఫ్లాగ్ బీచ్కి. పక్కనే బీచ్ పక్కనే రోడ్డు ఉంది. ఆహా ఫైనలీ బీచ్ అయితే చూస్తున్నాం మనం. కరెక్ట్గా 3 months బ్యాక్ కరెక్ట్గా ఈ టైంకి మనం వైజాగ్ బీచ్లో ఉన్నాం. కరెక్ట్గా 3 months బ్యాక్ మనం అయితే బే ఆఫ్ బెంగాల్లో ఉన్నాం, ఇప్పుడు అరేబియన్ సీలో ఉన్నాం. వా సేమ్ 3 months బ్యాక్ మనం ఈస్టర్న్ ఘాట్స్లో రైడ్ చేసాం, ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్లో రైడ్ చేసాం. వా వాట్ ఏ కోఇన్సిడెన్స్ అమ్మా, మొత్తం ఆపోజిట్. అది ఈస్ట్, ఇది వెస్ట్. సబ్మెరీను కాదా? ఒకసారి సబ్మెరీన్ అనుకున్నా, సబ్మెరీన్ లాగే ఉంది. అది కాదా? దూరం నుంచి సబ్మెరీన్ లాగా కనిపించింది నాకు. కాదురా సబ్మెరీన్ కాదు అది. అదే అటు నుంచి సబ్మెరీన్ ఏమనుకున్నా, దగ్గరకు వచ్చాక సబ్మెరీన్ కాదు, ఏం కాదు ఇది. నువ్వు అదే అనుకున్నా. అదే అవును అదే కదా, షాక్ అయ్యా నేను. అబ్బా మోసపోయాం గైస్. ఇదే గైస్ ఎంట్రన్స్ బీచ్కి. టూ బైక్స్ 20-40. ఓకే. మనం బ్లూ ఫ్లాగ్ బీచ్ లోపల కూడా వచ్చేసాం. ఇక్కడ టికెట్ పర్ హెడ్ 40 rupees ఛార్జ్ చేశారు. బీచ్ అయితే చాలా క్లీన్గా ఉంది, చూడండి ఒకసారి. ఇదిగోండి రావడంతోనే బ్లూ ఫ్లాగ్, ఎదురుగా ఉయ్యాలు. నడవడానికి పక్కనే పాత్, పక్కనంతా గడ్డి చెట్లు, ఆ పక్కన బ్యాక్ వాటర్స్ ఉంది. వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. నైట్ టైమ్స్ ఇంకా బాగున్నట్టుంది. నైట్ టైమ్స్ లైటింగ్స్ అంతా ఉంటుందేమో. సో గాయస్ దర్ ఈస్ నో స్విమ్మింగ్ ఇన్ దిస్ బీచ్. జస్ట్ కాలు తడుపుకోవచ్చు వెళ్ళి అంతే, అంతేగాని స్విమ్మింగ్ నాట్ అలౌడ్ అంట. అసలు చాలా ప్రశాంతంగా ఉంది బీచ్, జనసంచారం తక్కువ. అసలు ఈ బీచ్లో కింద శాండ్ మీద కూడా చెత్త లేదు అసలు. మామూలు ఏదైనా బీచ్కి వెళ్తే చెత్తగా ఉంటుంది, చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు దీన్ని. సో గైస్ ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి కొంచెం, కయాకింగ్, బోటింగ్, పెడల్ బోటింగ్, ఇదంతా బ్యాక్ వాటర్స్ ఇవి. టైం అయితే 5 అవుతుంది. చీకటి పడే కొందికి లైక్ టైం అయిపోయే కొందికి చాలామంది జనాలు వస్తున్నారు. ఇందాక మేము వచ్చినప్పుడు అయితే చాలా ఖాళీగా ఉంది బీచ్. ఇప్పుడు జనాలు వస్తూ ఉన్నారు ఇంకా. బీచ్లోనే చిన్న స్టాల్ ఒకటి ఉంది, ఫుడ్ స్టాల్. ఇక్కడ సీ ఫుడ్ కూడా దొరుకుతుంది, ఫిష్ అండ్ స్నాక్స్, చాట్ ఐటమ్స్ ఏవో దొరుకుతున్నాయి. మేము మార్నింగ్ నుంచి వాటర్ అయితే చాలా తక్కువ తాగాము. సో హైడ్రేట్ చేసుకోవడానికి ఇప్పుడే ఒక లైన్ కూడా తాగాము, వాటర్ బాటిల్. అంటే మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వాటర్ మిలన్ జ్యూస్ చెప్పాము 2. లాంగ్ రైడ్స్లో మనం హైడ్రేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈరోజైతే మేము అసలు వాటర్ తాగలేదు అసలు. సో బాగా బాడీ డ్యామేజ్ అయ్యే స్టేజ్లో ఉంది. సో బీచ్ అయితే చాలా నీట్గా ఉంది. ఇక్కడైతే మనకి మెన్స్ టాయిలెట్, ఉమెన్స్కి మొత్తం టాయిలెట్స్ కూడా నీట్గా ఉంటున్నాయి. ఆల్సో డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా ఉంది, షవర్ రూము. గాయ్స్ టైం అయితే 5:50 అయిపోయింది. సో ఉడిపికి అయితే స్టార్ట్ అయిపోయాం మనం. ఇంకా 27 kilometers ఉంది ఇటు నుంచి. 37 minutes చూపిస్తుంది టైము. సన్సెట్ అవుతుంది ఇప్పుడే, కానీ సూర్యప్రభ మాయమైపోయాడు. సో ఇప్పుడు మనకి మెయిన్ టాస్క్ ఏం తెలుసా, ఉడిపిలో అయితే మనం ఇంకా రూమ్ ఎతకలేదు, ఇప్పుడు వెళ్ళి ఎత్తుక్కోవాలి. ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది మనకైతే ఇప్పుడు. సో మేబీ ఈరోజు సండే ఈవినింగ్ కాబట్టి 6 అవుతుంది, కాబట్టి వెళ్ళే కొంత 6:30 అయిపోద్ది. కాబట్టి రూమ్స్ అవైలబుల్ ఉండే ఛాన్స్ ఉంది ఎక్కడన్నా, ఎందుకంటే వీకెండ్ కాబట్టి. వీకెండ్ అయిపోతుంది, అందరూ ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు.
రేపు మండే. సో ట్రై చేద్దాం, గుడికి దగ్గరగానే చూద్దాం అనుకుంటున్నాం రూమ్స్, ఎందుకంటే గుడికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. గాయస్ మీకు ఈ వ్లాగ్స్ నచ్చుతూ ఉంటాయని అనుకుంటున్నా. ఏం చేయాలి తెలుసు కదా, డూ హిట్ ద లైక్ బటన్, అలాగే పక్కన సబ్స్క్రైబ్, అలాగే పక్కన చిన్న గంట ఉంటుంది దాన్ని కూడా కొట్టేసేయండి పనిలో అని. గాయస్ మన కర్ణాటక కోస్టల్ బెల్ట్ రైడ్ అయితే ఇక్కడ నుంచి అఫీషియల్గా స్టార్ట్. మనం ఇన్ని రోజులు అటు కుక్కే సుబ్రహ్మణ్య ధర్మస్థల చూసుకొని వచ్చాము. ఉడిపి నుంచి అయితే ప్రాపర్ ఇంక మొత్తం కోస్టల్ రోడ్లోనే మనం రైడ్ చేసేది. ఇక్కడ నుంచి ఇంక మొత్తం కోస్టల్ రైడ్ ఏమంది. ఇక్కడ నుంచి హైవే మొత్తం మనకి బీచ్కి దగ్గరగానే ఉంటుంది. గాయస్ ఉడిపికి అయితే వచ్చేసాం. ఆర్చ్లు భలే కొట్టినారబ్బా ఈ పక్కంతా. లైక్ ఏదైనా మంచి స్పిరిచువల్ సిటీ లోపలికి ఎంట్రన్స్లో ఆర్చ్లు సూపర్గా కొట్టినారు అసలు. ఈ ఆర్చ్ కూడా భలే ఉంది. నైస్, మొత్తానికి రూమ్లోకి అయితే వచ్చేసాం ఉడిపిలో. ఎలాగో మనకి పెద్ద టాస్క్ అయితే ఏం పడలేదు. నేరుగా నేను చెప్పాను కదా ఒక హోటల్ చూసి పెట్టినా, అక్కడికే మ్యాప్స్ పెట్టుకుని వచ్చాను. డైరెక్ట్గా వచ్చాము, బండ్లు పార్క్ చేసాం, లోపలికి వెళ్ళాను. భయ్యా రూమ్స్ ఎక్కే అని అడిగా హిందీలో. ఫర్ 2 people అని చెప్పి అడిగా. ఉన్నాయి 2200 అని చెప్పాడు ఏసీ. అన్నా స్వల్ప కಮ್ಮಿ ಮಾಡಿ అన్న, నಮಗೆ రైడర్స్ అన్న తిరుపతి, వీఆర్ కమింగ్ ఫ్రమ్ తిరుపతి అంటే 200 తగ్గించి 2000 ఇవ్వమని చెప్పాడు 24 hours. బట్ ఏసీ రూమ్ చేసుకున్నాం. ఏసీ కంపల్సరీ మనకు ఉండాల్సిందే, లేకపోతే దూల తీరిపోద్ది ఈ ఎండలకి. రూమ్ చూపిస్తానండి. మొత్తం ఎట్లా పడితే అట్లా వేసాం. వచ్చి రాగానే జాకెట్లు, వీడేమో కుర్చీ మీద వేసి నేను దాని మీద ఆరేస్తాను జాకెట్ ప్యాంట్. ఎట్లా చూసినా మా బ్యాగులు రైడింగ్ గేర్లు ఇవే ఉంటాయి బైకర్స్ది. బెడ్ నీట్గా ఉంది మంచిగా. లగేజ్ అంతా ఆడ పడేసా, షూస్ ఇటు పడేసా. ఇది ఓపెన్ చేస్తే నేరుగా రోడ్డు కనిపిస్తుంది. టైం కూడా ఆల్మోస్ట్ 7 అయిపోతుంది, ఇంకో 10 minutesలో. సో ఇప్పుడు ప్లాన్ వచ్చేసి బయటికి వెళ్ళేసి ఫుడ్ తినాలి ఫస్ట్, బాగా ఆకలి వేస్తుంది. గాయస్ హోటల్ అన్నీ అడిగాము ఫుడ్ ఎక్కడ బాగుంటుందని. ఇక్కడ నేరుగా వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరగమన్నాడు. ఒక 150 meters ఉందంట ఏదో ఒకటి. అది ఏ హోటల్ రా? అది తాంబూలమా? తాంబూలం హోటల్. అదే హోటల్ పేరు తాంబూలం అని చెప్పాడు. ఆడ ఫుడ్ బాగుంటుందని చెప్పాడు. ఇది బెటర్. ఎక్కడన్నా తెలియని ప్లేస్కి వచ్చినప్పుడు ఆ హోటల్ ఓనర్స్ని అడిగితే వాళ్ళే చెప్తారు. లేదు మనమే ఎత్తుకుంటామని చెప్తే ఇంకా అన్ని బిస్కెట్లు అవుతాయి. ఇక్కడ నుంచి జస్ట్ 150 meters వాకబుల్ డిస్టెన్సే. ఏంది ఏం లేదా? ఏమీ లేదా? అదే ఇది సప్పగా ఉంది మరి. సో గాయస్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం, తాంబూలం రెస్టారెంట్కి. మెనూ చూస్తే అంతా నాన్ వెజ్ ఐటమ్సే. మేమైతే నాన్ వెజ్ తినకూడదు అనుకున్నాం, ఎందుకంటే రేపు మార్నింగ్ టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి నాన్ వెజ్ అయితే వద్దు అనుకుంటున్నాం. మళ్ళీ రేపు ఇక్కడికే వస్తాం మధ్యాహ్నం, అప్పుడు నాన్ వెజ్ మధ్యాహ్నం ఫిక్స్ అయ్యాము రేపు దర్శనం అయిపోయాక. తగ్గేదేలే. వీడు ఆర్డర్ చెప్పరా అంటే ఈ బుక్ అంతా చదువుతున్నాడు. అన్నీ చూడాలి కదా, ఐటమ్స్ చూడాలి కదా. బుక్ అంతా చదివేసి ఏదో ఒకటి చెప్పరా అంటే అన్నీ చూసేసి లాస్ట్కి మేము బుక్లో చదవకుండా ఉన్నది ఒక మష్రూమ్ బిర్యానీ, గోబీ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాం. వెజ్ ఐటమ్స్ పెద్దగా వెజ్ కాబట్టి కొంచెం కష్టమే. రేపు వద్దాం మళ్ళీ రేపు మధ్యాహ్నం. అయితే డిన్నర్ చేసి హోటల్ రూమ్ కూడా వచ్చేసాం, ఇంకా పడుకోవడమే. రేపు ఎర్లీ మార్నింగ్ మనం ఉడిపి శ్రీకృష్ణ మాత టెంపుల్కి వెళ్తున్నాం. అది శ్రీకృష్ణ టెంపుల్ అనమాట. దాని నేమ్ వచ్చేసి ఉడిపి శ్రీకృష్ణ మాత అని ఉంటుంది. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఒక 600 meters ఉంది. సో ఎర్లీ మార్నింగ్ లేసి రెడీ చేసి నడిచి వెళ్తే బెటర్, బైకులు తీయకుండా. సో మీకైతే ఈరోజు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. ఇన్కేస్ నచ్చుంటే ఏం చేయాలి తెలుసు కదా? గుర్తు తెచ్చుకోరు. ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబా? ఏదో ఓకే రీటేక్. Like, share and subscribe. So yeah, that's it for today guys. Let's meet you in the next vlog.